మలబార్ స్టడ్స్ అండ్ డ్రాప్స్ ఫెస్టివల్ అబ్బురపరిచే గోల్డ్, డైమండ్, అన్కట్ అండ్ జెమ్ స్టోన్ ఇయర్ రింగ్స్ కలెక్షన్. మీ జ్యువెలరీ కలెక్షన్ ని రిఫ్రెష్ చేసుకోవడానికి ఇదే సరైన సమయం. బంగారం బరువుకి సమానమైన వెండి కాయిన్ ని ఉచితంగా పొందండి. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. నమస్తే, P9 న్యూస్ కు స్వాగతం. జిల్లాలో బాల కార్మిక వ్యవస్థను, బాల్య వివాహాల నిర్మూలన, బాలల బాల్యాన్ని బంగారం చేయడమే లక్ష్యంతో కృషి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా తెలిపారు. జిల్లాలో వినూత్నంగా చేపట్టిన బంగారు బాల్యం కార్యక్రమంలో భాగంగా ప్రత్యేకంగా బాలల హక్కులపై అవగాహన, బాల కార్మిక వ్యవస్థ, బాల్య వివాహాల నిర్మూలన, బాలలకు పోషకాహార ఆవశ్యకత వంటి అంశాలపై అవగాహన కల్పించే లక్ష్యంతో ప్రత్యేకంగా ఒంగోలు కలెక్టర్ కార్యాలయం ఏర్పాటు చేసిన బాలల వనరుల కేంద్రాన్ని కలెక్టర్ తమీం అన్సారియా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ఫోటో ప్రదర్శనను కలెక్టర్ తిలకించారు. బాలల వనరుల కేంద్రంలో చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా మాట్లాడుతూ జిల్లాలోని బాలల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లా యంత్రాంగంతో పాటు స్వచ్ఛంద సంస్థలు, ప్రత్యేకంగా నీతి ఆయోగ్ నుంచి ఒక ప్రతినిధి ఈ కేంద్రంలో అందుబాటులో ఉంటారని తెలిపారు. ఈ కేంద్రం ద్వారా బాలల హక్కుల పరిరక్షణ, బాల్య వివాహాలపై అవగాహన వంటి అంశాలపై ప్రత్యేకంగా పనిచేస్తారని తెలిపారు. జిల్లాలో చేపట్టిన బంగారు బాల్యం కార్యక్రమానికి కోచ్ అవార్డు రావడం కలెక్టర్ హర్షం వ్యక్తం చేశారు. స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధుల సహకారంతో ఈ అవార్డు సాధించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి చిన్నబోబులేసు, ఐసిడిఎస్ పిడి హేనా సుజన, ఒంగోలు కనిగిరి డిఓలు లక్ష్మీ ప్రసన్న, కేశవర్ధన్ రెడ్డి, డిటిసి సుశీల, వికలాంగుల సంక్షేమ శాఖ పిడి అర్చన, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు, జిల్లా విద్యాశాఖ అధికారి కిరణ్ కుమార్, వ్యవసాయ శాఖ జేడి శ్రీనివాసరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనము ప్రకాశం డిస్ట్రిక్ట్ కలెక్టరేట్లోనే బంగారు బాల్యం డిస్ట్రిక్ట్ రిసోర్స్ సెంటర్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రిసోర్స్ సెంటర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ బంగారు బాల్యం పిల్లలకు సంబంధించిన అన్ని స్కీమ్స్, అన్ని వారికి ఫాలో అప్, దాన్ని ప్రత్యేకంగా చేయడానికి ఒక నోడల్ ఆఫీసర్ని పెట్టి తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, ముఖ్యంగా మన మినిస్టర్ సార్ కూడా చాలా దీనికి స్టార్టింగ్ నుంచే ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు ప్రవేశపెట్టినామో అప్పుడు నుంచే కూడా సపోర్ట్ చేస్తున్నారు. వారు కూడా అదేవిధంగా మనకు ఈ డిపార్ట్మెంట్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సూర్యకుమారి మేడం, అదేవిధంగా డైరెక్టర్ వేణుగోపాల్ సార్, వారు అందరూ కూడా మన జిల్లా యంత్రానికి పూర్తిగా సపోర్ట్ ఇచ్చారు. సో అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ప్రజలు అందరికీ కూడా మన జిల్లాకు వచ్చిన ఈ గుర్తింపు ఇది ఒక స్టార్ట్ అన్నమాట. పూర్తిగా మన జిల్లాలో చైల్డ్ మ్యారేజెస్ అన్నది అరికట్టాలి. అదేవిధంగా పిల్లలకు ఒక మంచి ఫ్రెండ్లీ డిస్ట్రిక్ట్గా
పిల్లలకు వ్యతిరేకంగా ఎటువంటి ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ ప్రకాశం జిల్లా మాల ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద మహా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాల ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షులు టి అశోక్ బాబు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గమైన నిర్ణయం తీసుకుందని విమర్శించారు. రాష్ట్ర అసెంబ్లీలో కేబినెట్ లో వర్గీకరణ ఆమోదించుకున్నప్పటికీ మండలిలో ఎందుకు ఆమోదింపజేసే ప్రయత్నం చేయలేదన్నారు. మండలిలో కౌన్సిల్ సభ్యులు వర్గీకరణ ఆమోదించకపోవడంతో ఆర్డినెన్స్ తీసుకురావచ్చన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వర్గీకరణ పేరుతో మాలలనే కాకుండా మాదిగలను కూడా వంచిస్తున్నారని తెలిపారు. గతంలో వర్గీకరణకు సంబంధించి ఆర్డినెన్స్ తీసుకువస్తే జాతీయ ఎస్సీ కమిషన్ సుప్రీంకోర్టు కొట్టివేసిన విషయాన్ని గుర్తు చేశారు. జనగణన చేపట్టకుండా ఎస్సీ వర్గీకరణ ఎలా చేస్తారని అశోక్ బాబు ప్రశ్నించారు. ఏకపక్షంగా ముందుకు వెళ్తే ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాల ఉద్యోగ సంఘ జిల్లా నాయకులు మల్లికార్జున, పాలడుగు వివేకానంద, న్యాయవాది బాబురావు, ఐఎల్పీ అధ్యక్షులు దాసరి సుందరం, ఎర్రజర్ల రమేష్, శాంతారావు తదితరులు పాల్గొని ప్రసంగించారు. చాలా తీర్పులు వచ్చినాయి. ఇది కూడా ఎమ్మానికి విరుద్ధంగా రాజ్యాంగ భిన్నమైన సామాజిక వర్గాలు పిటిషనర్ల యొక్క ఓనర్ జడ్జి గారు భారతదేశంలో మేము భాగం కాదు అని భారతదేశంలో అందరూ ఒత్తాసు పలిగితే మీరందరూ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంగా ఉంది. తెలంగాణ మాల మాదిగలు కలిసి ఉన్నారు. అదే విధంగా వచ్చేసి అప్పుడు అక్కడ ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు ఎక్కడ ఎంతమంది ఉన్నారో తెలియదు. వారి చుట్టుకొత్తలు మారినాయి, జనాభాలు పెరిగినాయి. అంటే 2011 నుంచి మాలా మాదిగలు పిల్లలను కనలేదా? వాళ్ళ జనాభా పెరగలేదా? పెరిగిన దానికి అనుగుణంగా రిజర్వేషన్ వర్గీకరణ చేస్తామంటున్నారు. అది ఏ విధమైన శాస్త్రీయం అని చెప్పి మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం. రేపు కోర్టుల్లో కూడా ఛాలెంజ్ చేస్తాం, హైకోర్టుకు పోతాం. అవసరమైతే జాతీయ ఎస్సీ కమిషన్ని సంప్రదించకుండా ఏకసభ్య కమిషన్ రిపోర్ట్ని ఎలా ఆర్డినెన్స్ చేసుకొస్తారు చంద్రబాబు నాయుడు గారు? ఈ మాల ఓట్లు మీకు చంద్రబాబు నాయుడు గారు వద్దా? మాల ఓట్లు లేకుండానే మీరు గెలిచారా? కేవలం మాదిగులకి మీరు న్యాయం చేస్తామని చెప్పి మాదిగులను కూడా మోసం చేస్తూ ఉన్నారు. కనుక ప్రియమైన మిత్రులారా, ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి వర్గీకరణ కాదు. అదేవిధంగా ఇది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి వర్గీకరణకి అసలుకి లోబడే లేదు. అంటే వర్గీకరణ చేయాలన్న చిత్తశుద్ధి కూడా చంద్రబాబు గారికి లేదు. ఇది ఒక మోసం చేయటం. మాలా మాదిగలకి పండుగతో ఉండే తాంబూలం ఇష్టం ఉన్నట్టు ఒకదేగకుండా ఈ యొక్క దళితులు ఐక్యం కాకుండా రాజ్యాధికార దిశగా ముందుకు పోతారని చెప్పి కుట్రతో యొక్క చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఆర్డినెన్స్ తేవటం చాలా సిగ్గుచేటని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. వ్యతిరేకంగా ప్రముఖ అంతర్జాతీయ సువార్తికులు పగడాల ప్రవీణ్ కుమార్ ఆకస్మిక మరణం దురదృష్టకరమని, తమను దిగ్భ్రాంతికి గురి చేసిందని, వారి మృతికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నామని ఒంగోలు జూవెట్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ ప్రధాన కార్యదర్శి యాదాల రాజశేఖర్ అన్నారు. చర్చి ప్రాంగణంలో జరిగిన మీడియా సమావేశంలో ట్రెజరర్ జగజ్జీవన్ రావుతో కలిసి వారికి సంతాపం తెలిపారు. పగడాల ప్రవీణ్ కు తమ సంఘంతో ఎంతో అనుబంధం ఉందని ఆయన గుర్తు చేసుకున్నారు. గతంలో క్రిస్మస్ సందర్భంగా అనేక సందర్భాల్లో వారు తమ సంఘంలో ప్రసంగించారని గుర్తు చేశారు. వారి మరణం వెనుక కొంత అనుమానాలు కలిగి ఉందని క్రైస్తవ లోకం ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భంగా ప్రభుత్వం నిష్పక్షపాతంగా నిజాయితీతో దోషులెవరో వెలుగుతీసి క్రైస్తవులకు తగు న్యాయం చేయవలసిందిగా, రక్షణ కల్పించవలసిందిగా కోరారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా మతాల మధ్య ఘర్షణ తలెత్తకుండా ప్రభుత్వాలు ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మీడియా సమావేశంలో కమిటీ సభ్యులు హెరల్డ్, మోజిస్ తదితరులు పాల్గొన్నారు. ఆయన అనేక ధర్మ కార్యాలు, సేవా కార్యక్రమాలు చేస్తూ అనేకమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సూత్రాలను సంఘాలకు అందిస్తూ ఒక న్యూనత కలిగినటువంటి వ్యక్తిగా తన జీవిత యాత్ర కొనసాగించాడు. అయితే 25/3/25 జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్ అది మరి ఎందుకు అలా జరిగిందని మేము చెప్పలేం. ఎందుకంటే రకరకాల రూమర్స్ వస్తున్నాయి కనుక మేము ఒక్కటే కోరుకుంటున్నాం ప్రభుత్వాన్ని. పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారి యొక్క మరణం వాస్తవికమైనటువంటి దృక్పథంతో పరిశీలన చేసి, ఒకవేళ యాక్సిడెంట్ అయితే చేయగలిగేది ఏమి ఉండదు, అదే యాక్సిడెంట్ కాకుండా వేరే రూపంలో కానీ ఉన్నట్లయితే క్రైస్తవ ప్రజా సంఘాలలో అనేకమైన అలజడులు ఉన్నాయి కనుక వాటిని నివృత్తి చేసుకొని
వాటిని సద్దుమణించుకోవాలంటే ప్రభుత్వం చిత్తశుద్ధితో ఆ కార్యం మీద లేకపోతే ఆ మరణం మీద విచారణ చేపట్టి వాస్తవిక పరిస్థితులను ప్రజలకు అందించినట్లయితే అది ఏదైనా సరే పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత అది ఏ విధంగా జరిగింది, యాక్సిడెంట్గా జరిగిందా లేకపోతే ఇంకొక రకంగా జరిగిందని చెప్పడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ఇన్వెస్టిగేషన్ చేసి ప్రజలకు ఆ వార్తను అందించాలి. అప్పుడే ప్రజలు శాంతిస్తారని నా ఉద్దేశం. ఎందుకంటే ఇటీవల మీడియాలో చూసాం, రాజమండ్రి ఆ ప్రాంతంలో క్రైస్తవ సంఘాలు వారు చేస్తున్నటువంటి ఆందోళన. అలాంటి పరిస్థితులు ఉండకూడదనేదే మా కోరిక క్రైస్తవుల్లో. ఈరోజు ఆయన భౌతిక కాయాన్ని హైదరాబాద్ సెకండ్రాబాద్ సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చిలో పెట్టడం, ఆయన బర్యలు కూడా అక్కడ జరగటం ఉంది కనుక ఆయన భూస్థాపన కార్యక్రమం దేవునికి మహిమకరంగా క్రైస్తవ సంఘాలకు మేలుకరంగా జరగాలని కోరుకుంటూ వారి కుటుంబానికి మా జీవెట్ మెమోరియల్ బ్యాప్టిస్టు సంఘాలయం తరఫున ఆసుపత్రిగా మరణం మన జేఎంబి చర్చి వారినే కాకుండా ఈ క్రైస్తవ లోకాన్ని అంతటినీ కూడా దిగ్భ్రాంతికి గురి చేసిందన్న విషయం మన మీడియా వాళ్ళందరూ కూడా తెలుసు. మీడియాలో దాని గురించి అనేక కథనాలు వస్తున్నాయి. అవన్నిటి కూడా మేము పరిశీలించి చూస్తున్నాం. మరి వారికి మా అనుబంధాన్ని మా సెక్రటరీ గారు కూడా చెప్పారు. ఆయన ఈ యొక్క సంఘంలో కూడా చరిత్రాత్మకమైన సంఘంలో ఆయన ప్రసంగించడం కూడా జరిగింది. అందువల్ల మాకు ఆయనకి కొంత మంచి అవినాభావ సంబంధం కూడా ఏర్పడ్డది. ఇలాంటి పరిస్థితులలో ఆయన ఆకస్మికంగా మరణించడం అనేది చాలా విచారకరమైన విషయం. మరి అది దేవుని చిత్తంలో ఏమై ఉంటుందో మాకైతే తెలియదు. కానీ ఆయన యొక్క మరణం మీద మటుకు అనేక అనుమానాలు క్రైస్తవ లోకము ప్రజలు సానుభూతి పరులు వ్యక్తం చేస్తున్నారు. దాన్ని నివారించవలసిన బాధ్యత మన ప్రభుత్వం మీద ఉంది. ఇప్పటికే ప్రభుత్వం అనేకమైనటువంటి ఎంక్వైరీలు వేయించడం జరిగింది. నిష్పక్షపాతంగా పోస్ట్ మార్టం రిపోర్ట్లన్నీ తయారు చేయడం, వాటిని గురించి ఎస్పీ గారు కూడా, గోదావరి జిల్లా ఎస్పీ గారు కూడా మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈరోజు ప్రతి ఒక్క అంశాన్ని మేము నిశ్చితంగా పరిశీలిస్తున్నామని. అయితే మాలో ఉన్నటువంటి అనుమానాలను మటుకు ఖచ్చితంగా నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత మీద ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులలో అనేక రాష్ట్రాల్లో అనేక చోట్ల కూడా క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితులలో ఒక పాస్టర్ గారు ఆయన కొన్ని డిబేట్లలో మాట్లాడుతూ ఈ యొక్క క్రైస్తవ మతాన్ని గురించి ఎక్కువగా వివరిస్తూ దాంట్లో ఉన్న నిజానిజాలని, క్రీస్తు దేవుని యొక్క నిజమైనటువంటి ఆయన యొక్క సందేశాన్ని ఆయన అనేకలకు నివృత్తి చేస్తూ ప్రసంగిస్తున్నందువల్ల ఆయన కొన్ని థ్రెట్స్ వచ్చినట్టు కూడా మాకు కొంత సమాచారం ఉంది. అది ఎంతవరకు వాస్తవం అనేది మేము చెప్పలేము. కానీ ప్రస్తుతం జరిగిన ఈ సంఘటన మటుకు చాలా అనుమానాల పరిస్థితులకు దారి తీస్తున్న సందర్భంగా దీన్ని ప్రభుత్వం వారు వెంటనే, నిన్న హోమ్ మినిస్టర్ గారు కూడా చెప్పినట్లుగా, ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగా కూడా నిష్పక్షపాతమైనటువంటి ఎంక్వైరీ దీంట్లో జరిగించి నిజానిజాలను బయటికి తీసి, నిజంగా ఇదేదన్నా ఇతర శక్తుల ప్రయంతో జరుగుంటే వారిని తగిన విధంగా శిక్షించడానికి కూడా తగు చర్యలు తీసుకోవాలని, ఈ దిగ్భ్రాంతిలో ఈ యొక్క మరణంతో కలత చెందని క్రైస్తవులందరికీ కూడా ఒక మనోధైర్యాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా కలిగించాలని చెప్పి మేము మంగమూరు రోడ్లోని అచలానంద ఆశ్రమంలో యోగి అచలానంద స్వామివారి 9వ ఆరాధన మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ముందుగా స్వామివారి పాలరాతి విగ్రహానికి అభిషేకం నిర్వహించి పాదుకులకు గురుపూజ కార్యక్రమాన్ని జరిపించారు. కాళికాంబ సప్తసతి, భగవద్గీత, లలిత సహస్రనామ పారాయణం నిర్వహించారు. అచలానంద స్వామీజీ పరిపూర్ణ సిద్ధానంద అచలానంద స్వామి జీవిత విశేషాలను వారి ప్రసంగం ద్వారా తెలిపారు. కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ వార్త సమాప్తం. నమస్కారం. స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్ వారు ఒంగోలు నందు స్టార్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ ను ప్రారంభించి ఉన్నారు. ప్రతి వారం సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అందుబాటులో ఉండెదరు. తేదీ 3-4-2025 గురువారం కిడ్నీ వ్యాధి నిపుణులు డాక్టర్ గుత్తికొండ జ్యోత్స్నా గారు మరియు డాక్టర్ అపూర్వ వాస్కులర్ సర్జన్ వెరికోస్ వెయిన్స్ అందుబాటులో ఉండెదరు. మరియు కార్డియాలజీ, ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ, వాస్కులర్ సర్జరీ, వెరికోస్ వెయిన్స్, న్యూరాలజీ, నెఫ్రాలజీ, లివర్ అండ్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగాల సేవలు అందుబాటులో ఉండును. వివరాలకు స్టార్ హాస్పిటల్స్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్, జాయ్ లుకాస్ ప్రక్కన, సుందరి భవన్ రోడ్, ఒంగోలు. సెల్ 9063443707. సిఎంఆర్ జ్యువెలర్స్ వారు ప్రవేశపెడుతున్న న్యూ స్వర్ణధన ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్. నేటి మీ పొదుపే రేపటి బంగారు ఆభరణాల కొనుగోలుకు మలుపు. న్యూ స్వర్ణధన ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి. ప్రతి నెల మీరు చెల్లించిన వాయిదాకు వచ్చిన తూకం మీ పేరున జమ చేయబడును. 11 వాయిదాలకు గాను వచ్చిన తూకానికి 18% వరకు తరుగు మజూరీ లేకుండా మీకు నచ్చిన 916 హాల్మార్క్ సాదా ఆభరణాలు మీ సొంతం చేసుకోండి. మీ అదృష్టాన్ని ఎంపిక చేసుకొనుటకు ఇది ఒక సువర్ణ అవకాశం. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలర్స్, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. रिमझिम रमजान ओंगोल में सबसे सस्ता दुकान आपका मनपसंद अंबिका फैशन मॉल में रमजान के लिए ताजा माल, हर फ्लोर में ऑफर्स पे ऑफर्स, सस्ते में खरीदो दिल खुश ईद. 6,999 రూపాయల కొనుగోలుపై 786 రూపాయల రంజాన్ స్పెషల్ RRR వైట్ కుర్తా పైజమా ఫ్రీ. 5 రేయాన్ కుర్తీస్ 999, స్టైలిష్ ఆలియా కట్ 3 పీస్ చుడిదార్ 999, ట్రెండీ గరారా షరారా కలెక్షన్స్ పై అప్ టు 31% డిస్కౌంట్. రంజాన్ స్పెషల్ నైరా కట్ 999, 3 జైపూర్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ 999, పార్టీ వేర్ క్రాప్ టాప్స్, బ్రైడల్ యాప్ శారీస్, లాంగ్ ఫ్రాక్స్ పై అప్ టు 31% ఆఫ్. 3 బ్రాండెడ్ లెగిన్స్ 499, మెన్స్ కాటన్ ప్యాంట్స్ 1+1 1299 రూపాయలకే. 1+1 యూత్ స్టైలిష్ యాంకిల్ జీన్స్ 1499, 3 క్యాజువల్ షర్ట్స్ 999, 1+1 రేర్ రాబిట్ ప్రింట్ షర్ట్స్ 1499, 3 బాయ్స్ జీన్స్ 999, 3 బాయ్స్ బీచ్ ప్రింట్ షర్ట్స్ 999, బాయ్స్ సూట్స్, షెర్వానీస్, మోడీ కోట్స్ పై అప్ టు 31% డిస్కౌంట్. గర్ల్స్ షార్ట్ ఫ్రాక్స్ 999, 3 గర్ల్స్ వెస్ట్రన్ టాప్స్ 999, గర్ల్స్ గరారా షరారా కలెక్షన్స్ పై అప్ టు 31% డిస్కౌంట్. అంబికా ఫ్యాషన్ మాల్, కర్నూల్ రోడ్, ట్రంక్ రోడ్, ఒంగోలు. ఫోన్ 282805221525.